నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వైసీపీ మేనిఫెస్టోలో కంపేర్ టు టీడీపీ మేనిఫెస్టోతో చూసుకుంటే ఏ విషయాల్లో వైసీపీ మేనిఫెస్టో బెస్ట్గా ఉంది, ఏ విషయాల్లో టీడీపీ మేనిఫెస్టో బెస్ట్గా ఉందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో చూస్తుంటే ఎక్కడా కూడా తెలుగుదేశంకి వైసీపీ మేనిఫెస్టోకి అసలు పొంతనే లేదు. ఎందుకంటే బాబు గారికి ఉన్న అవగాహన రీత్యా కానివ్వండి, ఆయనకి ఏం చేయగలుగుతాం, ఎలా దీన్ని ఇన్కమ్ సృష్టించగలుగుతాం అనే అవగాహన ఉంది కాబట్టి ఆయన సూపర్ 6లో తీసుకున్నట్టువే కానివ్వండి, అన్నీ సక్సెస్ఫుల్గా అవి కంప్లీట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆయనకి అసలు అనుభవం లేదు, ఆయన ఎలా చేయాలో ఆయనకు అవగాహన లేదు. ఏదో ఒక్క ఛాన్స్ అనేది దీంతో వచ్చాడు కానీ అంతకుమించి ఆయనకు ఒక అవగాహన లేని నాయకుడు. ఇప్పుడు మనం తీసుకుందాం, అమ్మ ఒడి అని పెట్టాడు, తెలుగుదేశం అమ్మకు వందనం అని పెట్టింది. సో ఈయనేమో 15,000 ఇస్తానన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 15,000 ఇచ్చింది కూడా దానిలో వచ్చి టాయిలెట్స్కి 1,000 రూపాయలు తీసేశాడు, మరమ్మతుల కోసం 1,000 రూపాయలు తీసేశాడు. వాళ్ళకి వెళ్ళింది 13,000 వెళ్ళాయి. సో ఇప్పుడు దాన్ని 17,000 చేస్తానంటున్నాడు. 17,000 చేసినా మళ్ళీ 2,000 తీసేస్తాడు, మరమ్మతులు కానీ టాయిలెట్స్ కానీ తీసేస్తాడు. మళ్ళీ వాళ్ళకి వచ్చేది 15,000. కానీ అక్కడ ఒక్కళ్ళకే ఇస్తున్నాడు, ఒక బిడ్డకే ఇస్తానంటున్నాడు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 అమ్మకు వందనం అని చెప్పి 15,000 ఇస్తానంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. 2 పిల్లలు ఉంటే 30,000 వస్తుంది, 3 పిల్లలు ఉంటే 45,000 వస్తుంది. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూడండి. సరే, ఇచ్చే డబ్బుల్లో కూడా ఇవ్వకుండా మళ్ళీ మరమ్మతులకు అనే ఇది వచ్చి గవర్నమెంట్లో ఎలాగైనా స్కూల్స్ మరమ్మతులకి ఫండ్స్ అనేది ఉంటాయి. సో ఆ ఫండ్స్ కూడా ఆయన వాటాలో వేసుకుంటూ ఆయన కాజేస్తూ ఉంటూ అదే మళ్ళీ వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో నుంచే కాజేయటం చేస్తున్నాడు. సో ఇంకోటి, వృద్ధుల పెన్షన్ తీసుకుందాం. వృద్ధుల పెన్షన్ తీసుకుంటే ఇక్కడ తెలుగుదేశం హయాంలో నుంచి అసలు ఎన్టీఆర్ గారి టైంలో 30 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు. వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి కష్టపడుకోలేరు, వాళ్ళ చేతిలో అంటూ కొంచెం డబ్బులు ఉండాలి అనే దానికోసం అన్న ఎన్టీఆర్ గారి టైం నుంచి స్టార్ట్ అయ్యింది. 30 రూపాయల నుంచి మళ్ళీ 200 అయింది. 200 దగ్గర నుంచి ఒకేసారి 2,000 పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో అక్కడ మళ్ళీ తర్వాత మొన్న 3,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పటం, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 3,000 ఇస్తానన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసిన దానికి సంవత్సరానికి 250 పెంచుకుంటూ వస్తానని చెప్పి దాన్ని పెంచడానికి 4 సంవత్సరాలు చేశాడు. అంటే ఫస్ట్ సంవత్సరం 750 రూపాయలు తిన్నాడు, రెండో సంవత్సరం 500 రూపాయలు తిన్నాడు, మూడో సంవత్సరం 250 రూపాయలు తిన్నాడు. ఇట్లా ఏదైతే వృద్ధులకు వెళ్లాల్సిన డబ్బు అంతా కూడా ఆయన ఖజానాలో వేసుకుంటా వచ్చాడు. అయితే ఇంకొక్కడ మీరు చెప్పిండే పెన్షన్ల విషయంలో 2028-29లోనే ఇది కూడా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే దఫాలుగా పెంచుకుంటూ వచ్చారో ఇది కూడా ఈ 3,000 నుంచి 3,500 ఇవి జస్ట్ దఫాలుగా పెంచుకుంటూ వస్తానని చెప్పేసి కూడా చెప్పాడు. మరి దానిపై మీరేమంటారు? 3,500 ఇప్పుడు కొత్తగా పెట్టిందని చెప్తున్నాడు కాబట్టి 3,500 కూడా ఎప్పుడంట 2028లో 250 పెంచుతాడు, 2029కి ఇంకొక 250, అంటే అప్పటికి 3,500 వస్తుంది. అంటే నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళకి వస్తుంది చేతికి డబ్బు 3,500. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? సో 4,000 పెంచుతానన్నారు. ఆ 4,000 కూడా ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచే ఇస్తున్నారన్నారు. ఏప్రిల్కి 1,000 రూపాయలు, అంటే మొన్న ఏప్రిల్లో 3,000 ఇచ్చాడు కాబట్టి ఏప్రిల్కి 1,000 రూపాయలు, మేకి 1,000 రూపాయలు. సో ఇవన్నీ జూన్లో కలిపి మొత్తం ఇస్తానని కూడా 7,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి 4,000 వస్తుంది. జూన్లో 4,000, ఏప్రిల్ది మేది 6,000 రూపాయలు వస్తుంది. సో 6,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వృద్ధులకు పెన్షన్ అనేది ఒక స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన మీద భరోసాతోనే ఉన్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ఎక్కడ 200, ఎక్కడ 2,000, ఇప్పుడు మళ్ళీ 4,000 ఏంటి? వీళ్ళని నమ్మి ఓటేసిన దానికి దఫాలుగా పెంచుకుంటా వచ్చి ఇప్పటికి 3,000 అయ్యిందంటే ఇంకా ఎప్పటికి వాళ్ళకి పెరుగుతుంది? 3,000తో ఇంకా సరిపోదు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగాయి కాబట్టి వాళ్ళకి ఎలాగో సరిపోదు ఆ ఖర్చులకి అది. సో 4,000 చేశారు. సో ఖచ్చితంగా అది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారనేది అందరికీ కూడా నమ్మకం ఉంది. మరి అయితే రైతుల విషయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో రైతులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి అటువంటి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ ఇచ్చారు, చంద్రబాబు గారు ఎటువంటి హామీ ఇచ్చారంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది తీసుకుందాం. ఆయన ఏం చెప్పాడు? 13,500 ఇస్తున్నాను అని చెప్పాడు. సో 13,500లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? సో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది.
జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి ఆయన సొమ్మేం తెచ్చి పెట్టట్లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 7,500. కానీ ఆయన మాట చెప్పింది ఏంటి, ఓన్లీ స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది 13,500 అని చెప్పాడు. కానీ సెంట్రల్ ఇచ్చే 6,000ని ఎక్కడ తీసుకున్నాడు, ఆయన వాటాలో వేసుకున్నాడా, ఆయన ఖజానా నింపుకుంటున్నాడా 6,000ని? సో ఇప్పుడు అంటున్నాడు 16,000 అంటున్నాడు. సో 16,000లో 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10,000 మళ్ళీ. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది వరకు 5 ఏళ్ళు అదే చేశాడు కాబట్టి మళ్ళా కూడా అదే ఇచ్చేస్తాడు. 10,000 ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినట్టు ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ కూడా మళ్ళా అవకతవకలే చేస్తాడు. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, 20,000 ఇస్తానంటున్నారు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ నుంచి 20,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తాను అంటున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది అది ఇప్పుడు 6,000 ఇస్తుంది, రేపు పొద్దున ఇంకా పెంచినా దాని డబ్బులు దానికి వేరుగా వస్తుంది. కానీ ఇక్కడ ఒక స్టేట్ గవర్నమెంటే 20,000 ఇస్తుంది అన్నప్పుడు ఎంత బెనిఫిట్ ఇక్కడ తేడా కనపడుతుంది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఏదైతే చేయగలమో, ఏదైతే మనం చేస్తాము అనుకున్న వాటిని ఆయన ఇంప్లిమెంట్ చేయాలనేది ఆయన ప్రయత్నించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇది చాలు తెలుగుదేశం విజయానికి. అయితే ఇంకొక విషయం, రైతుల విషయంలో ఈ 20,000 రూపాయలు కాకోకుండా గతంలో చంద్రబాబు గారి హయాంలో 2014 నుంచి 2019 టైంలో రాయలసీమ ప్రాంత రైతులకైతేనేమి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను ప్లస్ రెయిన్ గన్లు, తర్వాత ఎరువులు సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీ, అన్నీ ఇవి కాక అంటే పథకాల నుంచి వచ్చేది కాక ఇవన్నీ వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలు ఇవన్నీ ఉన్నాయా, జరుగుతాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయనకి రైతుల మీద కూడా ఒక అవగాహన లేని సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే విత్తనాల సబ్సిడీ ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది, కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు. అలాంటి ఇదే ఉండుంటే పట్టుసీమ దండగా అన్నాడు. సో అదే పట్టుసీమ మూలానే ఈరోజు అక్కడ రైతులను ఆదుకుంది. కుప్పం ప్రాంతం వరకు నీరు ఇచ్చారు. ఈయన పెట్టాడు కదా, డమ్మీ గేట్లు పెట్టి అక్కడ కాలువలు ఇది చూపెట్టి చెట్టేశాడు. సో అట్లాంటి పనులు చేయగలుగుతాడే కానీ, సో ఒరిజినల్గా వాటర్ ఒక డ్యామ్ కట్టడమే కానీ అట్లా చేసి ఉంటే పోలవరంలో ఎంతో అంత కొంచెం పని చేసేయగలిగేవాడు కదా. సో అది కూడా చేయలేదు అని అంటే ఖచ్చితంగా ఆయనకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు. అలా ఉండేవాడే అయితే వాళ్ళకి లోన్స్ కానివ్వండి, వాళ్ళకి విత్తనాలే కానీ డిప్ ఇరిగేషన్కే వాళ్ళకి ఫండ్స్ రేస్ చేయడమే కానీ ఇట్లాంటివి ఏదైనా చేసేవాడు. తాగటానికే నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా విలేజ్లో. ఇప్పటి వరకు నీళ్లు లేకుండా స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు, తాగే వాటర్ ఇవ్వలేకపోతున్నాడు. అలాంటి ఆయన రైతుల మీద ఇంకా అవగాహన ఏముంటుంది చెప్పండి? ఆయనకు అవగాహన రాహిత్యుడు, ఆయనకు అవగాహన లేని సీఎం. మరైతే అన్నిటికన్నా ముఖ్యంగా నిరుద్యోగ యువత ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ రేటు స్థానంలో చాలా ముందు స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాము, నెక్స్ట్ వస్తే మళ్ళీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెగా డిఎస్సి ఊసే లేదు. ఒకవేళ ఇస్తామని దాంట్లో పెట్టినా, మేనిఫెస్టోలో పెట్టినా జరిగే పరిస్థితి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అసలు ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి అయినా పెట్టాడా? సో ఎక్కడా కూడా యువతని అసలు పట్టించుకున్న పాపం లేదు. ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని అంటున్నారు. సో ఆయనకి చదువు విలువ తెలుసు. సో చదువుకున్న వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలని తెలుసు. అందుకే కదా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాలంటరీ వ్యవస్థలో 5,000 రూపాయల జీతం తీసుకుంటే కూడా వాళ్ళను కూడా ఆయన అదే చెప్తున్నారు. మెగా డిఎస్సి పెట్టినప్పుడు వాళ్ళకు కూడా బెటర్మెంట్ ఆపర్చునిటీ, దీనికన్నా 5 ఎక్కువ సంపాదించే ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పి భరోసా ఇస్తున్నారని అంటే చదువుకున్న యువత మీద ఉన్న అవగాహన ఆయనకంటే యువతని అట్లా ఎలాగంటే ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు 5,000కి వాటికి వాళ్ళని వాడుకుంటూ వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ చేస్తున్న పని ఏంటి అనేది అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బాధ ఉంది. మెగా డిఎస్సి లాంటివి పెట్టి ఖచ్చితంగా యువతకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. అయితే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైల్ సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్పేసి చెప్పారు. ఓకే, సంతోషం. ఆ విషయంలో నిరుద్యోగత విషయంలో సంతోషం. అయితే ఈ డిఎస్సి అభ్యర్థుల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, టీచర్లు కానీ రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ, వాళ్ళకే జీతాలు ఇవ్వలేని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వచ్చిన తర్వాత 1వ తారీఖే జీతాలు ఇస్తారనే గ్యారంటీ ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవకాశమే లేదు. ఎందుకంటే జీతాలు ఇవ్వడానికి ఆయన దగ్గర ఆయన ఏమి ఇండస్ట్రీస్ తీసుకురాలా, ఇక్కడ ఏపీలో ఇన్కమ్ ఏమీ సృష్టించలేదు కాబట్టి ఆయన ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.
సో అలాంటి ఆయన ఇంకా కొత్త ఉద్యోగాలు కల్పిస్తాడనేది కూడా లేదు. సో ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్సే కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్సే కానివ్వండి కూడా ఇచ్చే పరిస్థితే లేదు. సో ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సో గవర్నమెంట్ నడిపే ఆయనకి ఎలా నడపాలి, ఏం చేయాలనేది కూడా తెలియని వ్యక్తిగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉండబట్టే ఈరోజు మన స్టేట్ అంత దారుణంగా దిగజారిపోయింది. అది ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో అయితే ఈ ప్రజలకు వచ్చిన ఒక అవకాశం కాబట్టి ఇది కరెక్ట్గా బుద్ధి చెప్తారనిపిస్తుంది. మరైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసులు కూడా మోసగించబడ్డారు అనేది ఒక వార్త అయితే వచ్చింది. కనీసం డిఏలు, టీఏలు, పిఆర్, ఐఆర్ పెంచుకోకుండా నిత్యం పరదాల మధ్య తన పహారాకు కాపలాగా పెట్టుకున్న పోలీసులను కాపలాగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల విషయంలో కూడా నిర్లక్ష్యత వహించారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ మనకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అనుకూల వర్గమైన కొంతమందికి వరకే వాళ్ళకి అవకాశాలు కల్పించాడు. అవకాశాలు అంటే ఆయన చెప్పింది హుజూర్ అంటూ ఆయన పని చేయాలి, ఆయనకు బానిసల్లాగా పనిచేయాలి. అలాంటి వాళ్ళకి తొందరగా ఇంక్రిమెంట్స్ కానివ్వండి, తొందరగా వాళ్ళకి ప్రమోషన్సే కానివ్వండి, ఇలాంటివన్నీ చేశాడు. కానీ మిగతా క్యాడర్ అంతా, మిగతా డిపార్ట్మెంట్ అంతా ఏం చేయాలి? సో వాళ్ళని పట్టించుకున్న పాపం లేదు, వాళ్ళ సీనియారిటీని గుర్తించి వాళ్ళని ప్రమోషన్ చేసింది లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు కానీ ఇట్లాంటివన్నీ కూడా పెండింగ్లో పెట్టేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు డిఏలు ఇవేమి అసలు ఇచ్చింది కూడా లేదు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇప్పటి వరకు వెళ్ళింది కూడా లేదు. సో ఇదంతా కూడా ఎక్కడికెక్కడికి కూడా ఖజానా ఖాళీ అయిపోయింది. సో ప్రతిదీ అప్పు తీసుకురావాలి, పంచాలి, తెచ్చిన దానిలో వీళ్ళు తినాలి, వీళ్ళు తినగా మిగిలింది పంచాలి, ఇవ్వాలి. సో కాబట్టి అక్కడ అవకాశమే లేకుండా పోయింది ఏది చేయటానికి కూడా.